సినిమా తీయడం ఈజీ, అది కూడా డబ్బుంటేనే. కానీ పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టడం కష్టం. దీనికి కాసులు కాదు, కంటెంట్ కావాలి. యూనివర్సల్ కాన్సెప్ట్ కథలో కనిపించాలి. హీరో నుంచి డైరెక్టర్ వరకు మంచి మ్యాటర్ ఉండాలి. అది లేకే ఖాన్లు కపూర్లు సైలెంట్ అవుతుంటే ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియా లెవెల్లో స్థిరంగా దూసుకెళ్తున్నాడు. అక్కడే అగ్ని పరీక్షకు రెడీ అయ్యాడు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రామ్ చరణ్. RRR తో గ్లోబల్ గా ఫోకస్ అయిన ఈ ఇద్దరి ఈ నెల డిసెంబర్ నెల పెద్ద అగ్ని పరీక్ష ఎదురవుతోంది. కొద్ది వరకు రామ్ చరణ్ ప్రభాస్ లానే ఆచార్య పంచ్తో ఓ పరీక్ష ఫేస్ చేశాడు. రెండో టెస్ట్ కి రెడీ అయ్యాడు. కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ కి పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు మొదలు కాబోతుంది అసలైన అగ్ని పరీక్ష. పాన్ ఇండియా ఇమేజ్ రావడమే కష్టం అనుకుంటే దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ఎందుకంటే ఆ రేంజ్ కంటెంట్ మళ్ళీ దొరకాలి. దర్శకులు ఆ రేంజ్లో మూవీస్ తీయాలి. అక్కడే ఇబ్బందులు వస్తున్నాయి. వాటినే రెబల్ స్టార్ ప్రభాస్ ఫేస్ చేశాడు. బాహుబలి 2 భాగాల తర్వాత సాహోతో సక్సెస్ని, రాధేశ్యామ్ ఆదిపురుష్తో ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశాడు. సలార్, కల్కి లాంటి వరుస హిట్లతో మొత్తంగా సక్సెస్ ఫెయిల్యూర్స్కి అతీతుడనేంతగా పాన్ ఇండియా లెవెల్లో స్పెషల్ క్రేజ్ను సొంతం చేసుకున్నాడు. అయితే మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ బాహుబలి తర్వాత ప్రభాస్ ఫేస్ చేసిన ఫేజ్లోనే ఉన్నారు. బాహుబలి 2 భాగాల తర్వాత ప్రభాస్కి పెరిగిన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ని సంతృప్తపరిచే రేంజ్లో సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ రాలేదు. అందుకే అవి కొంత నిరాశపరిచాయి. కానీ తర్వాత వచ్చిన సలార్, కల్కి రికార్డుల మోత మోగించాయి. మరి ఇలాంటి స్టేజ్ని తారక్, చరణ్ ఫేస్ చేయక తప్పదా అంటే తప్పదు. ఆల్రెడీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత ఆచార్యతో అలాంటి ప్రయత్నం చేసి ఫెయిల్యూర్ ఫేస్ చేశాడు. ఇప్పుడు గేమ్ చేంజర్తో రాబోతున్నాడు. భారతీయుడు 2తో శంకర్ గురి తప్పిందని తేలాక గేమ్ చేంజర్ పరిస్థితి ఏమిటా అనే డౌట్లు పెరిగాయి. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే RRR తర్వాత దేవర్ తనకి రెండో పాన్ ఇండియా మూవీ. ఇది హిట్ అవ్వడం తనకు చాలా క్రూషియల్. ఎందుకంటే దీనికి సీక్వెల్ ఉంది. సో ఇది హిట్ అయితేనే రెండో భాగాన్ని తీసే ఛాన్స్ ఉంది. లేదంటే అది కాస్త అటకెక్కాల్సిందే. అలా కాకుండా దేవర్ హిట్ అయితే దేవర్ 2 కూడా హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే జరిగితే పాన్ ఇండియా లెవెల్లో వరుసగా 3 హిట్లు కొట్టిన రికార్డు ఎన్టీఆర్ వశమవుతుంది.